ఈ ఇంటికి అన్ని రకాల అనుమతులతో పాటు ప్లాన్ అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇళ్ళకు కూడా ప్లాన్ అప్రూవల్ శాంక్షన్ చేసి స్టాంప్ వేస్తారు. మరోవైపున బ్యాంకులు వాళ్ళ డ్యూ డెలిజెన్స్ పూర్తి చేసి వీళ్ళందరికీ లోన్లు కూడా ఇచ్చినారు. ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కరు 20 లక్షలు 25 లక్షల రూపాయల పైన ఎలా ఇచ్చారో అడుగుతా ఉన్నా. స్థలాలు వేరే ఒకరివే అయితే ఈ ఇళ్లకు కరెంటు, డ్రైనేజు, ఇతర కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారో అని అడుగుతా ఉన్నా. వేరొకరిదే ఈ స్థలం అయితే వీటికి ఇక్కడ ఉన్న వాళ్లకు బ్యాంకు లోన్ ఎలా ఇచ్చారో అని అడుగుతా ఉన్నా. రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు, అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు. చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళు లోన్లు కూడా ఇచ్చాయి వాళ్ళ డ్యూ డెలిజెన్స్ పూర్తి చేసి. మన ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయము చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా, ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా వీళ్ళ ఇళ్లలో ఉండగానే 200 మంది పోలీసులు పైచిలకు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ పొక్లేర్లు పెట్టి, జేసీబీలు పెట్టి, బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగులు పక్కన కొట్టడం జరిగింది. మళ్ళీ కొనుగోళ్లు జరిగేటప్పుడు కూడా, క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కూడా పలు సందర్భాలలో ఇక్కడ వాళ్ళంతా కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చినారు. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజెప్పాలి అని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. పత్రికా ప్రకటనలు ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా అభ్యంతరాలు ఎక్కడా కూడా వెలుబుచ్చలేదు. అలాంటిది 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడే ఇలాగే ఉంటే వీళ్ళను బుల్డోజర్లు పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు ఈ 150 కోట్ల పైచిలకు ఇవాళటి వాల్యూలో 150 కోట్ల పైచిలకు వాల్యూ ఉన్న ఈ ప్రాపర్టీని కబ్జా చేసేందుకు ఏకంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీ, జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇంతమంది ఒకటై పేదలను నిస్సహాయాలుగా ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టించారు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం అన్నది పేదల తరఫున ఉందా అని. ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వం అన్నది చేయాల్సింది ఏమిటి? ఇటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కలిసినారు. చంద్రబాబు నాయుడు 3 సార్లు కలిసినారు. లోకేష్ 2 సార్లు కలిసినారు. అర్జీలు ఇచ్చినారు. చివరికి ఎవరికైతే వీళ్ళు అర్జీలు ఇచ్చినారో వాళ్ళే కుట్ర పన్ని, వాళ్ళ ఎంపీలు, వాళ్ళకి సంబంధించిన కార్పొరేటరు వీళ్ళంతా కలిసి కుట్ర పన్ని ఏ రకంగా వీళ్ళంతా కూడా వీళ్ళకి అన్యాయం చేశారు అన్నదానికి నిదర్శనం ఇది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు,